श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यत्कर्ता जगतां भर्ता संहर्ता महसां निधि प्रणमामि तमादित्यं బహిరంతస్తమోపహం. 2026 సంవత్సరం జూలై నెల 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశికి ఏలినాటి శని 3 సంవత్సరాల 3 మాసాలైంది ప్రారంభమై. ఇంకా 4 సంవత్సరాల 3 మాసాలు ఏలినాటి శని ఉంది. ఈ ఏలినాటి శని మానవుణ్ణి బాగా హింసించేది. కాబట్టి ఈ మీనరాశి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏమీ బాగాలేదు. ఈ మీనరాశికి జన్మశని ఎట్లా ఉంటుందో ఉదాహరణ చెప్తా. ఒకడు పట్టుకుంటాడు, ఇంతకుముందు 4 సార్లు నీ దగ్గర అప్పు తీసుకుంటాడు, ఎగ్గొడతాడు. ఇప్పుడు వస్తాడు, ఒరేయ్ మొత్తం అంతకుముందు మొత్తం కల్పిస్తారా, ఇవ్వలేకపోయినాను, నా ప్రాణం మీదకి వచ్చిందిరా, ఆపరేషన్ వచ్చిందిరా, తప్పనిసరిగా నీ డబ్బులు నీకు ఇస్తానురా, ఎగ్గొట్టంరా అని బతిమిలాడి డబ్బులు తీసుకుంటాడు. ఇవ్వకపోయినా ఎవడు పెడతాడు. ఏందిరా శనిగా పట్టామంటారు, జన్మశనిలాగా పట్టామంటారు. జన్మశని అట్లా ఉంటుందట. మనం ఎక్కడికైనా బయలుదేరి వెళ్తున్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగితే వాడు శని, నేను కూడా వస్తానంటే కూడా వాడు శని. నువ్వు వెళ్ళేటప్పుడు నీ గుడ్డ దేనికన్నా పట్టుకొని చిరిగిందంటే కూడా శని పట్టినట్లే. నల్ల పిల్లి ఎదురుకుండా వచ్చినా శని పట్టినట్లే. కొత్త కుండ తీసుకొని ఎవరైనా ఎదురొచ్చినా శని పట్టినట్లే. ఎదురొచ్చి ఎవరైనా తుమ్మినా శని పట్టినట్లే. ఎందుకంటే మీనరాశికి ఇటువంటి సమస్యలు ఉంటే, నేను చెప్పినవి జరిగితే శని పట్టిందని ఆగి, శని ఇప్పుడు నీకు చెడు చేయబోతున్నాను అని తెలియపరిచాడని కనుక్కొని ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కొని కొంచెంసేపు ఆగి బయటికి వెళ్ళండి. అదే మళ్ళీ చెబుతున్నా. ఎవరైనా నేను వస్తానని, ఎక్కడికి పోతున్నావని, డబ్బులు ఇవ్వమని, ఇట్లా మరి గుడ్డ ఏదైనా కొళ్ళు పట్టుకొని తిరగటం, నల్ల బిల్లు ఎదురు రావటం, ఇట్లాంటివి ఏమి జరిగినా శని నీకు చెడు చేయబోతున్నాను అని చెప్పినట్లుగా గుర్తు చేసుకోండి. స్నానం చేసేటప్పుడు గుడ్డ శాంతం తడవకపోయినా శని పట్టినట్లుగా గుర్తుపెట్టుకోండి. మీనరాశికి జన్మ శని రకరకాలుగా బాధలు పెడతాడు. ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా మరి జమ్మి చెట్టుకి ప్రదక్షిణ చేయండి. నవగ్రహాల గుళ్ళో శనికి నువ్వుల నూనె వేసి మరి బెల్లం ముక్క, కొబ్బరికాయ నైవేద్యం పెట్టండి. శనివారం శనికి అభిషేకం చేయించుకోండి. సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. బియ్యపు రవ్వ, పంచదార కలిపి చీమలకు వేయండి. మరి ఉదయం పూట స్నానం చేసి, సూర్యోదయానికి ముందు స్నానం చేసి, ఉదయం సూర్యుడికి నమస్కారం చేస్తే బ్రహ్మకి నమస్కారం చేసినట్టు, మధ్యాహ్నం సూర్యుడికి నమస్కారం చేస్తే ఈశ్వరుడికి నమస్కారం చేసినట్లు, సాయంత్రం పూట సూర్యుడికి నమస్కారం చేస్తే మరి సాయంత్రం శ్రీ మహావిష్ణువుకి నమస్కారం చేసినట్లు, త్రికాలం దివాకరం 3 వేళలా 3 దేవతలని పూజించినట్లు అవుతుంది. కాబట్టి దైవ నమస్కారం, తల్లిదండ్రుల నమస్కారం, భార్యను సంతోషపెట్టడం, ఎవరికి అపకారం చేయకుండా ఉండటం, నీ ఇష్టదైవాన్ని పూజించడం, నీ ఇష్టదేవత గుడికి వెళ్ళటం, హిందువులైతే శివాలయానికి వెళ్ళటం,
ఇట్లా చేయటం ఎంతైనా ఈ మరి మీన రాశి వాళ్ళ జన్మశని బాధలు పోతాయి. ఏమాత్రం చెప్పినవి అశ్రద్ధ చేసినా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్తసాముద్రిక ద్వారా జాతకం చూపించుకోవాలి. ఇట్లాంటివి చేయకపోతే తర్వాత మీరు పడే ఇబ్బందులకి మీరే కారకులు. ఎందుకంటే మా కోసమేం చెప్పటం లేదు, మీకోసమే చెబుతోంది. కొంతమంది చాలామంది విమర్శించే వాళ్ళు ఉన్నారు. జ్యోతిష్యం డబ్బుల కోసం చెబుతున్నారు, సంపాదించుకుంటారని చెప్తున్నారు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. బాధలు వచ్చిన తర్వాత, జరిగిన తర్వాత చెప్పింది చేయక నేను ఇబ్బంది పడ్డాను అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఒకటే చెబుతున్నాను, కొన్ని ప్రత్యేకమైన కులాలు ఉన్నారు. సాకరి, మంగలి, కుమ్మరి, కమ్మరి, బ్రాహ్మడు, ఈ కులాల వాళ్ళతో పని ఎప్పుడు ఉంటుంది. మరి కుండ చేసేవాడితో పని ఉంది, బంగారం వస్తువులు చేసేవాడితో పని ఉంది, గుడ్డలు చాకలతో పని ఉంది. మరి ఏ శుభకార్యం చేసుకోవాలన్నా అశుభకార్యం చేసుకోవాలన్నా బ్రాహ్మణుడితోనే పని ఉంది. కానీ ఈ జాతుల్ని మాత్రం చిన్న చూపు, చాలా తక్కువ చూపు చూస్తున్నారు. వాళ్ళ కుండ లేకపోతే మన ఇంట్లో పెళ్లి జరగదు, అట్లాగే వాళ్ళు లేకుండా మనకేం జరగదు. కానీ ఉపయోగపడని వాళ్ళని కూడా మనం గౌరవంగా చూస్తాం. ఉపయోగపడే వాళ్ళని గౌరవంగా చూడటం అవసరం. ఉపయోగపడే వాళ్ళని ద్వేషించడం చాలా దురదృష్టకరం. కాబట్టి నా ఒక్కడి కోసంగా చెబుతోంది, అందరం బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతో చెప్పేదే ఇది. ఈ మీనరాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలంటే నా పేరు పంగులూరు లక్ష్మీనారాయణ. నాకు ఫోన్ నెంబర్లు 2 ఉన్నాయి, 6300061241. ఇంకో నెంబర్ ఉంది 7801071946. ఈ 2 నెంబర్లకు ఫోన్ చేసి మీరు తగిన ఫీజు చెల్లించి మీ జాతకాలు చూపించుకొని దానికి తగిన ఉపశమనం చేయించాలంటే కూడా మేము చేయిస్తాం. మీరు అవసరం అనుకుంటే మమ్మల్ని ఉపయోగించుకోండి. స్వస్తి.